ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 33 రోజులు కంప్లీట్ అయింది. నిన్న సోమవారం 33వ రోజు మొదటిసారి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక షేర్ పరంగా 1 కోటి లోపలే ఉంది. అంటే 32 రోజులు కంటిన్యూస్గా కోటికి తగ్గకుండా షేర్ వచ్చింది. అలా ఆ రికార్డు RRR సినిమా పేరు మీద ఉంది 32 రోజులు. ఈవెన్ కల్కి సినిమా కూడా 32 రోజులు అలాగే వచ్చింది, ఓ రోజుకు కోటి తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజు నిన్న కూడా సోమవారం వచ్చింటే RRR రికార్డు బ్రేక్ అయ్యిండేది 33 రోజులు. కానీ ఇప్పుడు 2 సినిమాలు సేమ్ అయ్యాయి. ఇక ఈ 33 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 183 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 33 రోజుల్లో కల్కి సినిమా 290 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 72 కోట్లు, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, హిందీ నుంచి 292 కోట్లు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 259 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 33 రోజుల్లో 1042 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 91 కోట్లు ఉంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్లకు కొంటే 26 కోట్ల లాభాలు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 21 కోట్ల 40 లక్షలు వచ్చాయి. ఇంకా 6 కోట్ల 60 లక్షలు షేర్ రావాలి అంటే 13 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. ఈ 6 కోట్లు ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 55 లక్షలు వచ్చాయి. 55 లక్షలు లాభాలు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల 35 లక్షలు వచ్చాయి. ఇంకా 1,65 లక్షలు షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల 35 లక్షల షేర్ వచ్చింది. అంటే ఇంకా 65 లక్షల షేర్ రావాలి అంటే 1,50,00,000 గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల 10 లక్షలు వచ్చింది. అంటే ఇంకా 90 లక్షలు షేర్ రావాలి అంటే 2 కోట్ల దాకా గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 90 లక్షల షేర్ రావాలి అంటే 2 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 90 లక్షల షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 184 కోట్లు షేర్ వచ్చింది. అంటే 16 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. తెలంగాణలో బ్లాక్ బస్టర్ అయింది. ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకునింది. మిగతా ఆంధ్రాలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్. ఒక రాయలసీమలోనే 6 కోట్లు నష్టాలు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 36 కోట్లు షేర్ వచ్చింది. అంటే 11 కోట్లు లాభాలు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లకి. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్లు షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్లు వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే 46 కోట్ల షేర్ వచ్చింది. అంటే 61 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ ఇక్కడ. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్లకు కొంటే అమెరికాలో 129 కోట్ల షేర్ వచ్చింది. అంటే 59 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో కూడా బ్లాక్ బస్టర్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాను 370 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 531 కోట్ల షేర్ వచ్చింది 33 రోజుల్లో. అంటే 161 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు మంగళవారం, ఈరోజు నిన్న సోమవారం కంటే కలెక్షన్స్ తగ్గుతాయి. ఇక 5వ వారంలో ఈ సోమ, మంగళ, బుధ, గురు కలెక్షన్స్ చాలా తగ్గుతాయి. ఈ వీకెండ్లో కొంచెం పుంజుకోవచ్చు. ఇంకా నాకు తెలిసి పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఆగస్టు 15 వరకు ఇలాగే మెల్లగా కలెక్షన్స్ వెళ్తాయి. మొత్తానికైతే 1050 కోట్లు గ్రాస్ అయితే వస్తుంది ఈజీగా. 1051 కోట్లు వచ్చిందంటే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేస్తుంది. ఆ సినిమాకి 1051 కోట్లు గ్రాస్ వచ్చింది టోటల్ రన్లో. 6వ ప్లేస్లో ఉంది 1000 కోట్లు దాటిన సినిమాల్లో. ఆ సినిమాని బీట్ చేసి కల్కి 6వ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్తుంది.
అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన 33 రోజుల్లో 1042 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 531 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 161 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఓకే, బాయ్.